మరి పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు అనే దాన్ని మనం ఆన్సర్గా తీసుకోవాలి. కాబట్టి ఇది అంటే ఇప్పుడు జిఎన్పిఎఫ్సికి జిఎన్పిఎంపికి తేడా ఇక్కడ చూడండి, ఐటీ మైనస్ సబ్సిడీలు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కసారి చూస్తే జిఎన్పిఎఫ్సి పెద్దదా జిఎన్పిఎంపి పెద్దదా అంటే, ఇప్పుడు జిఎన్పిఎంపి నుండి ఐటీ తీసే సబ్సిడీ కొడితే జిఎన్పిఎఫ్సి వస్తుంది, జిఎన్పిఎఫ్సికి ఐటీ కూడా సబ్సిడీ తీసేస్తే జిఎన్పిఎంపి వస్తుంది. అంటే ఇప్పుడు జిఎన్పిఎంపి ఫార్ములా సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి, ఇది జిఎన్పిఎంపి ఫార్ములా. జిఎన్పిఎఫ్సి ఫార్ములా సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి ప్లస్ ఎస్ మైనస్ ఐటి, ఇది జిఎన్పిఎఫ్సి ఫార్ములా. అంటే ఇప్పుడు జిఎన్పిఎంపి అంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి, అది జిఎన్పిఎంపి ఫార్ములా. ఇక్కడ జిఎన్పిఎఫ్సి సి ప్లస్ ఐ ప్లస్ జి ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి ప్లస్ ఎస్ మైనస్ ఐటి, ఇది జిఎన్పి ఏంటిది అంటే జనరల్గా ఎఫ్సి ఫార్ములా.